ఈ ఫిగర్లో చూపుతున్న ఎల్సిడి మానిటర్ వివరణ. ఇప్పుడు VGA కనెక్టర్ నుండి రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, బ్లూ సిగ్నల్, హారిజంటల్ సింక్, వర్టికల్ సింక్ మనకి ADC ICకి వస్తుంది. ఇక్కడ స్కాలర్ ICలోనే ADC ఉంది కనుక ఇక్కడికి వస్తుంది. అక్కడ నుండి LVDS చిప్ ద్వారా LCD ప్యానల్కు వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ VGA కనెక్టర్ నుండి రెడ్ సిగ్నల్, VGA కనెక్టర్లో 1వ పిన్ నుండి రెడ్ సిగ్నల్ స్కాలర్ ICకి వస్తుంది, అంటే ADC చిప్కి వస్తుంది. ఈ సిగ్నల్ అందని ఎడల రెడ్ కలర్ రాదు, సియాన్ కలర్ పిక్చర్ వచ్చును. VGA కనెక్టర్ నుండి గ్రీన్ సిగ్నల్ ADC ICకి వస్తుంది. ఈ సిగ్నల్ అందని ఎడల గ్రీన్ కలర్ రాదు, అనగా మెజెంటా కలర్ పిక్చర్ వస్తుంది. ఈ VGA కనెక్టర్ 3వ పిన్ నుండి బ్లూ సిగ్నల్ ADC ICకి వస్తుంది. ఈ సిగ్నల్ అందని ఎడల బ్లూ కలర్ రాదు, అనగా ఎల్లో కలర్ పిక్చర్ వచ్చును. VGA కనెక్టర్ నుండి హారిజంటల్ సింక్ సిగ్నల్ ADC ICకి వస్తుంది. ఈ సిగ్నల్ అందని ఎడల పిక్చర్ హారిజంటల్గా రోలింగ్ అగును, లేదా నో సిగ్నల్ ఫాల్ట్ వచ్చును. అలాగే వర్టికల్ సింక్ సిగ్నల్ ADC ICకి వచ్చును. ఈ సిగ్నల్ అందని ఎడల నో సిగ్నల్ ఫాల్ట్ లేదా పిక్చర్ వర్టికల్గా రోలింగ్ అగును. ADC IC సపరేట్గా లేనప్పుడు స్కాలర్ ICలో కలిపి ఉంటుంది. అంటే ఈ మదర్ బోర్డులో మనకి ADC కమ్ స్కాలర్ IC రెండు కలిపి ఉన్నవి. నెక్స్ట్ ఇక్కడ నుండి ప్యారలల్గా LVDS చిప్, LVDS TX చిప్కి వస్తుంది. అక్కడ నుండి సీరియల్గా మారి LCD ప్యానల్కి వెళుతుంది. ఇప్పుడు ఇక్కడ LVDS చిప్ కానీ లేకపోతే ఈ స్కాలర్ IC కానీ పనిచేయకపోతే ప్లెయిన్ రాస్టర్ వస్తుంది, పిక్చర్ రాదు. LCD ప్యానల్ పనిచేయనా కూడా ప్లెయిన్ రాస్టర్ వస్తుంది, పిక్చర్ రాదు. ఇక్కడ మీకు ఇన్వర్టర్ ఉంది. ఈ ఇన్వర్టర్ కానీ పనిచేయని ఎడల రాస్టర్ రాదు, వెలుతురు రాదు. కాబట్టి ఇప్పుడు మనం ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం కూడా వెలుతురు కనపడిన ఎడల ఇన్వర్టర్ చెక్ చేయాలి. అదే RGB అందకపోతే నో సిగ్నల్ ఫాల్ట్ వస్తుంది. హారిజంటల్ సింక్, వర్టికల్ సింక్ అందకపోయినా నో సిగ్నల్ ఫాల్ట్ వస్తుంది. ADC వరకు పనిచేయకపోయినా నో సిగ్నల్ ఫాల్ట్ వస్తుంది. ఇప్పుడు స్కాలర్ IC గాన పనిచేయకపోతే ప్లెయిన్ రాస్టరు, LVDS పనిచేయకపోతే ప్లెయిన్ రాస్టరు, LCD పనిచేయకపోతే ప్యానల్ పనిచేయకపోతే ప్లెయిన్ రాస్టర్ వస్తుంది. అంటే మనం సింపుల్గా చెక్ చేయాలంటే రాస్టర్ రాకపోతే ఇన్వర్టర్, నో సిగ్నల్ ఫాల్ట్ వస్తే ఈ కనెక్టర్ నుండి ADC వరకు, ప్లెయిన్ రాస్టర్ ఫాల్ట్ వస్తే స్కాలర్, LVDS, LCD ప్యానల్ చెక్ చేస్తే సరిపోతుంది. VGA కనెక్టర్ నుండి రెడ్, గ్రీన్, బ్లూ సిగ్నల్స్ స్కాలర్ ICకి వచ్చును. స్కాలర్ IC నుండి రెడ్ డాటా, గ్రీన్ డాటా, బ్లూ డాటా, అనగా రెడ్ డాటా 8 బిట్, గ్రీన్ డాటా 8 బిట్, బ్లూ డాటా 8 బిట్ LVDS చిప్కు వెళ్ళును. LVDS చిప్ నందు రెడ్ డాటా, గ్రీన్ డాటా, బ్లూ డాటా ప్యారలల్ నుండి సీరియల్గా మారి ఈ కనెక్టర్ ద్వారా LCD ప్యానల్కి వెళ్ళును. డేటా స్పీడ్గా వెళ్ళేటందుకు ఈ LVDS చిప్ ఉపయోగించదరు. VGA కనెక్టర్ నుండి మరియు పవర్ సప్లై నుండి ఈ కనెక్టర్కి సప్లై ప్లస్ సిగ్నల్స్ వస్తుంది, అంటే రెడ్, గ్రీన్, బ్లూ సిగ్నల్స్. ఈ కనెక్టర్ ద్వారా ఈ స్కాలర్ ICకి వచ్చి ఈ స్కాలర్ IC నుండి LVDS చిప్ ద్వారా LCD ప్యానల్కి వెళుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ VGA కనెక్టర్ నుండి స్కాలర్, LVDS ద్వారా ప్యానల్ కనెక్టర్కి ఏ విధంగా వెళుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మదర్ బోర్డు సర్క్యూట్ ఇచ్చాం, ఇక్కడ మదర్ బోర్డు ఉంది. ఇప్పుడు ఈ సర్క్యూట్ ప్రకారం మనం చూద్దాం. ఇప్పుడు ఈ కనెక్టర్ నుండి మనకి రెడ్, గ్రీన్, బ్లూ సిగ్నల్స్ ఈ మోడల్లో ఇక్కడ బ్లూ, గ్రీన్,
రెడ్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇది CN202 కనెక్టర్. ఇదిగోండి ఇక్కడ CN202 కనెక్టర్ ఉంది. ఇది CN202 కనెక్టర్. ఇప్పుడు ఈ కనెక్టర్లో నుండి బ్లూ వీడియో 15 పిన్ను, గ్రీన్ వీడియో 17 పిన్ను, రెడ్ వీడియో 19 పిన్ను నుండి ఈ మూడు నుండి, అలాగే హారిజంటల్ సింక్ వర్టికల్ సింక్ ఎలా వెళ్తుందో మళ్ళీ తర్వాత చూద్దాం. ఈ మూడు సిగ్నల్స్ మనకి ఈ స్కాలర్ ఐసీకి ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ మూడు సిగ్నల్స్ ఇక్కడ వీటి ద్వారా ఇక్కడ 3 డయోడ్స్కి వచ్చినాయి. ఇక్కడ చూడండి D203, D204, D205. ఇక్కడ ఇవి 3 పిన్నులతో ఉన్నాయి. 1, 2, 3 పిన్నులతో ఈ 3 డయోడ్లు ఇక్కడ చూడండి. D203, D204, D205. ఇక్కడ నుండి ఈ ఐసీకి స్కాలర్ ఐసీకి R208, C209, 208, అలాగే R209, 209, R212, R212, R215 ద్వారా బ్లూ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్. IC300 ఇక్కడ బ్లూ, గ్రీన్, రెడ్ వస్తుంది. ఇదిగోండి IC300 అంటే ఈ ఐసీకి వస్తుంది. ఇప్పుడు చూద్దాం. స్కాలర్ ఐసీ బ్లూ సిగ్నల్ 47 పిన్నుకి 47, గ్రీన్ సిగ్నల్ 53 53 పిన్నుకి, రెడ్ సిగ్నల్ 59కి. ఇక్కడ చూడండి RI రెడ్ ఇన్, గ్రీన్ ఇన్, బ్లూ ఇన్ అనే పిన్నులకు వచ్చి ఇక్కడ డేటాగా మారి రెడ్ డాటా, గ్రీన్ డాటా, బ్లూ డాటాగా మారి బయటికి ఐసీలోంచి బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ స్కాలర్ ఐసీలో బ్లూ అవుట్, బ్లూ డాటా, గ్రీన్ డాటా, రెడ్ డాటా ఈ ESD ఫిల్టర్స్ ద్వారా RA304, 304, 303, 302, RA301, 300 ఇవి ఇక్కడ ఉన్నాయి. RA300, 301, 302, 303, 304, 305 అంటే ఇక్కడ RGBగా వచ్చి రెడ్, గ్రీను, బ్లూ సిగ్నల్స్గా వచ్చి రెడ్ డాటా, గ్రీన్ డాటా, బ్లూ డాటాగా మారి ఈ ESD ఫిల్టర్స్ ద్వారా ఈ LVDS చిప్కు వస్తుంది. ఇది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్కాలర్ ఐసీలో మనకి 81వ పిన్ను నుండి ఈ పిన్ దాకా ఇప్పుడు ఇక్కడ చూడండి బ్లూ అవుట్ 0, బ్లూ అవుట్ 7 అంటే బ్లూ డేటా 8 బిట్ అని అర్థం. అంటే 0, 7 కలిపితే 8 బిట్ అనమాట. ఇవి 1, 2, 3, 4, 5 అట్లా 7 వరకు 0 కలిపితే 8 బిట్. దీన్ని 8 బిట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ 81వ పిన్ను నుండి 89వ పిన్ను వరకు అంటే ఏసీలో 81వ పిన్ను నుండి 89వ వరకు బ్లూ డాటా. ఈ సిగ్నల్ కానీ అందకపోతే బ్లూ కలర్ రాదు. అలాగే ఈ గ్రీన్ 0 నుండి గ్రీన్ కలర్ 7 వరకు వచ్చింది చూడండి. అంటే ఇది గ్రీన్ డాటా 8 బిట్. అలాగే ఇక్కడ 92వ పిన్ను నుండి గ్రీన్ డాటా. అలాగే ఇక్కడ రెడ్ డాటా చూడండి, రెడ్ 0 to రెడ్ 7 ఇక్కడ 8 బిట్. అంటే 8 బిట్ ఇక్కడ నుండి మనకి ఈ ESD ఫిల్టర్స్ ద్వారా ఇక్కడ చూడండి ESD ఫిల్టర్స్ ఇవ్వండి. ఇక్కడ 120 ohms 120 ohms అని ఉంది. ఇక్కడ దీనిలో 121 అని ఉంది. అంటే లాస్ట్లో 1 వచ్చినప్పుడు 0 పెట్టుకోవాలి. అంటే 120 ohms 120 ohms 120 ohms. ఇక్కడ చూడండి అన్ని 4 కలిపి ఉన్నాయి. 1 2 3 4 1 2 3 4 4 ఐసీలు కలిపి 4 రెసిస్టార్లు కలిపి ఒకే ప్యాక్ అని అర్థం. ఇక్కడ 4 రెసిస్టార్లు కలిపి ఒకే ప్యాక్, ఇక్కడ 4 రెసిస్టార్లు కలిపి ఒకటే ప్యాక్. ఇవి ESD ఫిల్టర్. అంటే మనం ఏమన్నా చేయి పెట్టినప్పుడు ఐసీ పోకుండా ఆఫ్ చేయటం కోసం ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ డిజిటల్ ఎప్పుడు కూడా ESD ఫిల్టర్స్ చాలా ముఖ్యమైనవి. కనుబట్టి ఇక్కడి నుంచి బయలుదేరిన సిగ్నల్ ఈ రెసిస్టార్స్ ద్వారా వీటినే ESD ఫిల్టర్స్ అంటారు.
ఇప్పుడు ఇదిగోండి చూడండి 4 కలిపి 120 ohms అన్నాడు, ఇక్కడ 121 అన్నాడు. ఇప్పుడు చూడండి R305, ఇదిగో R305, RA305, RA304, RA304, RA303, RA303, RA302 అంటే ఈ పైన ఉన్న నెంబర్లు ఇక్కడ రాశారు కింద. RA301, RA300, RA301, RA300 ద్వారా మనకి LVDS చిప్కి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రెడ్ అందకపోతే రెడ్ కలర్ రాదు, గ్రీన్ అందకపోతే గ్రీన్ కలర్ రాదు, బ్లూ అందకపోతే బ్లూ కలర్ రాదు. ఇప్పుడు ఇక్కడ ప్యారలల్గా వచ్చినటువంటి సిగ్నల్ సీరియల్గా మారి LCD ప్యానల్కి వెళ్ళాలి. అది ఏ విధంగా వెళుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్కాన్ రేషియో నుండి మనకి ఇక్కడ LVDS చిప్కి వస్తుంది. ఇక్కడ చూడండి 7 బిట్ 7 బిట్ 7 బిట్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ ఇవి మొత్తం 3 ఇక్కడ మనకి LVDS చిప్కి వచ్చి LCD ప్యానల్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి CN400 అని రాస్తుంది. CN400 అంటే ఇది LCD ప్యానల్ కనెక్టర్. IC401 ఇదిగోండి ఇక్కడ IC401 అని ఉంది. ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ DER అన్నాడు చూడండి, అంటే రెడ్ 7:0 అంటే 8 బిట్, గ్రీన్ 7:0 అంటే 8 బిట్, బ్లూ 7:0 అంటే 8 బిట్. మొత్తం రెడ్ 8 బిట్, గ్రీన్ 8 బిట్, బ్లూ 8 బిట్ ఈ LVDS చిప్కి వచ్చింది. IC401 ఇది IC401. దీని నుండి సిగ్నల్స్ మనకి ఇక్కడ చూడండి TX అవుట్ 0 ప్లస్ మైనస్, అవుట్ ప్లస్ మైనస్ 1, 2 ప్లస్ మైనస్, అలాగే క్లాక్ అవుట్ ప్లస్ మైనస్, 3 ప్లస్ మైనస్. మీకు చాలా వాటిలో ఏమని రాసి ఉంటుందంటే ఇక్కడ 0 ప్లస్ అలా చూసుకోండి. కొన్నిట్లో A0 A ప్లస్, కొన్నిట్లో Y0 Y ప్లస్, కొన్నిట్లో ఆ విధంగా రాసి ఉంటుంది. TX అవుట్ ప్లస్ 0 ప్లస్ 0 మైనస్ అంటే మీరు చూడాల్సింది ఏంటంటే 0 1 2 3 అలాగే 4 ఉంటే 4 క్లాక్ అవుట్ ఇవి మనకు రావాల్సింది బయటికి. ఇక్కడ చూడండి TXE 0 1 2 క్లాక్ అని బయటకు వచ్చింది చూడండి. ఈ విధంగా మనకు బయటకు వచ్చినటువంటి సిగ్నల్ ఈ రెసిస్టార్స్ ద్వారా, అంటే ఇవి కూడా ESD ఫిల్టర్గా పనిచేస్తుంది, ఇవి కూడా ESD ఫిల్టర్స్గా పనిచేస్తుంది. R401 402 ఇక్కడ చూడండి 401 402 403 404 405 406 407 408 409 410 410. కాబట్టి ఈ రెసిస్టార్స్ ఇక్కడ రెండు రెసిస్టార్స్ చొప్పున 47 ohms 47 ohms రెసిస్టార్స్ చొప్పున ఉపయోగించాడు. ఈ మొత్తం 1 2 3 4 5 సెట్లు, 1 2 3 4 5 సెట్లు ఈ నెంబర్లు ఇక్కడ రాశాడు. దీని ద్వారా LCD ప్యానల్కి వచ్చింది. చూడండి LCD ప్యానల్ CN100 ఇదిగోండి CN400 CN400కి వచ్చింది. ఏ పిన్నులకు వచ్చిందో కూడా క్లియర్గా తెలుస్తుంది. ఈ సిగ్నల్ అందకపోతే మనకి ప్లేన్ రాస్టర్ వస్తుంది, ఈ చిప్ పని చేయకపోయినా సరే ప్లేన్ రాస్టర్ వస్తుంది. ఇప్పుడు VGA కనెక్టర్ నుండి బయలుదేరి LCD ప్యానల్ వరకు ఎలా వచ్చిందో చూద్దాం. ఏ IC పోతే ఏం ఫాల్ట్ వస్తుంది, ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం.